ఫ్రెండ్స్ ఒకసారి స్క్రీన్ మీద ఒక వీడియో చూసారు కదా, ఇది మోస్ట్లీ ట్రెండింగ్ అయితే ఉండి చాలా బాగా వచ్చింది. నేను ఒక్క ఫోటో మీద పెట్టి ఎడిటింగ్ అయితే చేసాను రిలిక్స్తో, చాలా అంటే చాలా బాగుంది. అండ్ మీ మదర్ అండ్ మీ గర్ల్ ఫ్రెండ్ ఫోటో పెట్టి చేయండి, చాలా ఇంప్రెస్ అయితే అవుతారు. ఒకసారి మీకు ఈ వీడియో చూపించాను, వీడియో ఎలా ఉందనేసి కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియో అయితే చూసాను ఫ్రెండ్స్. లుక్ దట్స్ మై మర్దన్. ఈ చిత్రాలు ఒక్కోటి చూస్తూ ఉంటే ఈ జన్మ ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది చిన్న కామెంట్ ఇచ్చేయండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం లాస్ట్ వరకు చూసుకోండి, చాలా బాగా వచ్చింది. అండ్ ఇలాంటి వీడియోస్ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అయితే పంపండి, నేను మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ప్రాజెక్ట్లకి ఏమైనా ప్రాబ్లం అయితే ఒక వీడియో తీసాను, అక్కడ చూసుకొని ప్రతి వీడియోలో అయితే ప్రాబ్లం అనేది కొంచెం చెప్తాను. ప్లీజ్ ఒకసారి వీడియో చూసేయండి. వీడియో చూసే మీకు ప్రాబ్లం సాల్వ్ అయితే అవుతుంది. ఎందుకంటే ఈ వీడియోలో నేను అన్ని వీడియోలో కూడా ఇదే టాపిక్ అయితే చెప్తాను, ప్రాజెక్టింగ్ ఇంపార్టెంట్. ఎందుకంటే అలర్ట్ మోషన్ కొత్త అప్డేట్ అయితే వచ్చింది, ప్రతి ఒక్క ఎడిటర్కి అయితే ఇలా అయితే ఉంది. అందుకనేసి ఇలాంటి వీడియో అయితే చేసాను. అక్కడ మీరు ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోండి. అర్థం కాబట్టి నెక్స్ట్ టైం చూస్తే అర్థం చేసుకోండి, ఓకేనా? చాలా యూజ్ అవుతుంది మీకు అది. ఇక్కడ ఏం లేదు, వన్ క్లిక్ మీరు ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అలర్ట్ మోషన్ అయితే మీ దగ్గర ఉండాలి. అలర్ట్ మోషన్ లేకపోతే నేను టెలిగ్రామ్ పిన్ సెట్ అయితే పెట్టాను, అక్కడ ఇది చేసుకోవచ్చు. అలాగే చెప్పాను కదా ప్రాజెక్ట్ అని, అక్కడ కూడా నేను పిన్ సెట్ అయితే పెట్టాను, అక్కడ మీరు యూజ్ చేసుకోవచ్చు. అలా చేయకుండా ఎడిటింగ్ స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఫుల్ ఉంది కదా, అనేది ఓపెన్ చేసుకుంటే మీకు ఇక్కడ ప్రాజెక్ట్ ఇక్కడ ఈ రీతి అయితే ఉంటుంది. అంటే నేను చెప్పాను కదా, మీ గర్ల్ ఫ్రెండ్ అయినా నో ప్రాబ్లం, వాళ్ళకి ఫోటో పెట్టి ఎడిటింగ్ అయితే సో ఇక్కడ మీరు చూసుకుంటే 2 ఫొటోస్ ఉంటే నేను యాడ్ చేశాను లాస్ట్ వరకు అయితే. మీ దగ్గర ఓన్లీ 2 ఫొటోస్ ఉంటే చాలు, ఈజీగా మీరు ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ ఇమేజ్ ఏం కదా, ఆ ఇమేజ్ చూసి మీరు చెప్పాను కదా అక్కడ యాడ్ అయితే చేసుకోండి. ఇది కూడా సేమ్ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలా మీరు యాడ్ చేసిన తర్వాత ఇక్కడ షేర్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకుని తర్వాత ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీని సేవ్ చేసుకుని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకుంటే మీకు సేవ్ గ్యాలరీ అయితే ఇక్కడ సేవ్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మీకు సేవ్ అవుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచ్ అవర్. జై.